కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు శకుని కుమారుడైన ఉలూకుడిని పాండవుల దగ్గరికి రాయబారిగా పంపించడంలో ఆంతర్యం ఏమిటి? మహాభారతం నీతి శాస్త్రం, మహాభారతం ధర్మశాస్త్రం, మహాభారతం తత్వశాస్త్రం. ఇద్దరు పొట్లాటకు దిగారండి. రెండు వర్గాల వారు, ఆస్తి ఒక్కటే. ఇద్దరిలో ఎవరి పక్షాన వారి వాదనలు వారికి ఉన్నాయి. మా నాన్న రాజు కాబట్టి నేను రాజు అంటాడు దుర్యోధనుడు. రాజ్యం మాది కాబట్టి తాత్కాలిక అవసరాల కోసం మీ నాన్నగారు మా నాన్నకు ప్రత్యామ్నాయంగా ఉన్నారే కానీ రాజ్యం మీది కాదు. కనుక అధికారం మాది అని మరి ఒక వర్గం. ఇద్దరూ ఇలా ఇరుపక్షాలుగా చేరి చేసే యుద్ధంలో ఎవరు ముందు దెబ్బ వేశారు అనేది ప్రశ్న. ఇంటిలో అన్నదమ్ములు పొట్టాడుకుంటే తల్లి వచ్చి ప్రశ్నిస్తుంది, ఎవరు ఎవరిని కొట్టారు? నేను కాదమ్మా, తప్పు ఎవరు చేశారు నేను వినను. మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ బ్యాడ్. ముందు ఎవరు ఎవరిని కొట్టారు అది చెప్పండి ముందు అంటూ తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తప్పెవరిది అన్న ప్రశ్న కాదు ఇక్కడ, ముందు దెబ్బ ఎవరు వేశారు. ఇందుకోసమే మహాభారత యుద్ధంలో రాజ్యం మాది, మా రాజ్యం మాకు ఇప్పించండి, మేము నియమాన్ని అనుసరించి వనవాసం పూర్తి చేశాం అంటూ ఉపప్లావ్యములో ఉన్నటువంటి ధర్మరాజు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడిని రాయబారిగా పంపించాడు ధృతరాష్ట్రుని వద్దకు. ధౌమ్యుడు పురోహితుడు. రాయబారమంతా విన్నాడు ధృతరాష్ట్రుడు. సరే వెళ్ళండి అన్నాడు. సంజయుడిని రాయబారంగా పంపించాడు. సంజయుడు ధృతరాష్ట్రుడి వద్ద నుంచి ధర్మరాజు వద్దకు వచ్చి, మీరు అలవాటు పడిపోయారు ఇలా వనాల్లో ఉండడం, ఇలాగే ఉండండి, ఎందుకు బంధుహింస, ఎందుకు యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయాడు. బాధతో ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని రాయబారంగా పంపించాడు. మా రాజ్యం మాకు ఇప్పించండి అని. ముందు దెబ్బ కట్ట కంటే ముందు ఎవరికి వారు చేసే ప్రయత్నాలు ఇవి. ధౌమ్యుడు, సంజయుడు, కృష్ణుడు ఇక యుద్ధం తప్పదు, చెడ్డ పేరు తనకే వస్తుంది అనేటటువంటి ఆలోచనతో దుర్యోధనుడు శకుని కుమారుడైన ఉలూకుడిని రాయబారిగా పంపించాడు. పలువురికి ఈ రాయబార ప్రస్తావన వివరాలు తెలియవు. సభాపర్వములో ఈ అంశములో చాలా స్వల్పంగా జరిగిన చర్చ ఇది. ఈ రాయబారం విఫలమైంది అన్న 2 పద్యాలలో పూర్తి అవుతుంది. ఇక యుద్ధం తప్పనిసరి అన్న తదుపరి యుద్ధ ఆరంభ సంరంభ చర్యలు ఇరుపక్షాలలో తీవ్రమవుతున్న తరుణంలో అర్జునుడు, దుర్యోధనుడు ఇరువురు కృష్ణుని వద్దకు వెళ్ళి సహాయం అర్థించకంటే పూర్వం ఉన్న దృశ్యం ఇది. శకుని కుమారుడు ఉలూకుడు కూడా యుద్ధం చేస్తారా అయితే మీరు అంటూ అడుగుతాడు. మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ రాజుగారి అభిప్రాయం ప్రకారం అంటాడు ధర్మరాజు. దెబ్బ ఎవరు కొట్టారు అనే మాటకు వచ్చేసరికి ముందుగా దుర్యోధనుడే అని లోకంలో ప్రచారం చెయ్యాలి. కనుక ఉలూక రాయబారం అంతర్ధానం చేసింది లౌకిక సాహిత్యం. ఇది విషయం.